ఈ రంగంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! చాలా సమస్యలున్నాయి కదా! వాటిని నేను అధిగమిస్తూ ఇంతవరకు ఎవరు చేయని ప్రయోగాన్ని నేను చేయాలి. ఇంతవరకు ఎవరు చెప్పని కోణంలో నేను చెప్పాలి. ఎడ్వర్డ్ డిబానో అని ఒక మహానుభావుడు 'లేటరల్ థింకింగ్' అని ఒక బుక్ రాశారు. ఆ పుస్తకం ద్వారా నేను నేర్చుకున్న అంశం ఏంటంటే, అందరూ ఆలోచించేలాగే, అందరూ చేసేలాగే మీరు కూడా చేస్తే మీరు కూడా అందరిలాగే తయారవుతారు. ఏమైనా కొంచెం కొత్తగా ఆలోచించగలిగితే, కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించగలిగితే మీరు డిఫరెంట్‌గా అవుతారు అని. ఆ లైన్‌ని ఉపయోగించుకొని నేను పుస్తకాలు రాయడం మొదలుపెడతాను. అందుకని ఇప్పటిదాకా నేను చేసిన ప్రతి పుస్తకం నాకొక మంచి పేరు తీసుకొచ్చింది. ప్రజల్లోకి దూసుకెళ్ళింది. నా పుస్తకంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఒక 20 సంవత్సరాల క్రితం నేను చేసిన పుస్తకం ఇప్పుడు దొరకదు మీ దగ్గర. ప్రపంచంలో ఎక్కడ ఉండదది. ఎందుకంటే, నా పుస్తకాన్ని నేను ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి చంపేస్తాను. ఐ కిల్ మై బుక్స్. మళ్ళీ దాన్ని డెవలప్ చేస్తాను. మళ్ళీ ఇంప్రూవ్ చేస్తాను. ఆ పుస్తకం మార్కెట్‌లోకెళితే గాని, అందులో ఉన్న సాధక బాధకాలు ఏమిటో తెలీదు. అవును. నేను రాసిన కవిత నాకు బానే ఉంటుంది. నేను రాసిన పుస్తకం నాకు అద్భుతంగానే ఉంటుంది. అసలు బయటికెళితే కదా! ప్రజలకి నచ్చుతుందో లేదో తెలిసేది. అక్కడ నాకు టీచర్లు, స్టూడెంట్సు, పేరెంట్సు మెల్లమెల్లగా ఒక్కొక్క విషయం చెప్తూ ఉంటారు. ఈ పుస్తకం సైజ్ ఇలా ఉంది. ఈ పుస్తకంలో పేపర్ క్వాలిటీ ఇలా ఉంది. ఈ పుస్తకంలో అక్షరం ఇలా ఉంది. ఈ పుస్తకానికి కనెక్షన్ ఈ ప్రాబ్లమ్ ఉంది. లేకపోతే మా వాడు పైన బాగా రాయగలుగుతున్నాడు. నేను కింద సరిగ్గా రాయలేకపోతున్నాడు. ఇవన్నీ నేను జాగ్రత్తగా నోట్ చేసుకొని ఒక సంవత్సరం, 1 ½ ఇయర్ అయ్యేటప్పటికి మళ్ళీ నాకొచ్చిన కొత్త ఆలోచనలు మేళవించి వీటన్నిటిని జత చేసి మళ్ళీ కొత్త పుస్తకాన్ని తయారు చేస్తాను కాబట్టి ప్రతి పుస్తకం మళ్ళీ ఒకటో సంవత్సరం, రెండో సంవత్సరం మళ్ళీ కొత్తగా తయారవుతూ ఉంటుంది. ప్రతి పుస్తకానికి నాకు అద్భుతమైన మంచి పేరొచ్చింది.